రాజాసాబ్ 3 అవర్స్ రన్ టైమ్ తో థియేటర్ లో రన్ అవుతుంది. ఇంకా మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు, కానీ ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సాంగ్స్ లోనే కాకుండా మోస్ట్ ఆఫ్ ద మూవీ షార్ట్ డ్రెస్ అండ్ లో నెక్ డ్రెస్సెస్ లోనే ఉంటుంది. సో మీకు ఏం ఇబ్బంది లేదు, ఫ్యామిలీతో చూడాలనుకుంటే చూసేయచ్చు. ఫస్ట్ ట్రైలర్ లో ఫేవరెట్ షాట్ అయిన ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ గెటప్ అప్ సైడ్ డౌన్ షాట్ అయితే మూవీలో లేదు. అసలు ఎందుకు షూట్ చేశారో నాకైతే తెలీదు. అండ్ ప్రభాస్ అన్న గురించి అయితే, అండ్ ప్రభాస్ అన్నని ఇలా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ ఫన్నీ రోల్లో చూసి చాలా రోజులు అవుతుంది. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ కానీ సర్కాస్టిక్ టోన్ లో చెప్పే డైలాగ్స్ కానీ నాకు బాగా నచ్చాయి. కానీ మూవీ ఓకే ఉంది, నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా మూవీ ప్లాట్ వచ్చేసి రాజాసాబ్ వాళ్ళ తాత సంజయ్ దత్ తన నాన్నమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు కనిపించకుండా పోతాడు. అతన్ని వెతుకుంటూ వెళ్లిన రాజాసాబ్ కి ఏమైంది అనేది స్టోరీ. మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ప్రభాస్ అన్ననే ఒక పెద్ద పాజిటివ్. కొన్ని బోరింగ్ సీన్స్ లప్పుడు కూడా తన చెరిష్మా అండ్ స్క్రీన్ ప్రెజెస్ తో మనల్ని హుక్ చేస్తాడు. అండ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పొజిషన్స్ ఆర్ టూ గుడ్, చాలా బాగా రాసుకున్నారు. అండ్ ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మ మధ్యలో వచ్చిన ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాం. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ కథకి ముగ్గురు హీరోయిన్స్ అవసరమే లేదు, ముగ్గురిని ఫోర్స్డ్ గా తీసుకున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ సంజయ్ దత్ గారి పవర్స్ ని స్ట్రెంత్ ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఫ్లాట్ రైటింగ్ వల్ల ఎంగేజింగ్ గా అనిపించలేదు. టైట్ స్క్రీన్ ప్లే తో ప్యాక్ చేస్తుంటే అయిపోయేది. పర్ఫార్మెన్సెస్ గురించి ప్రసన్న వన్ మ్యాన్ షో, ఏం డౌటే లేదు. సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ ముగ్గురు హీరోయిన్స్ ఇచ్చిన రోల్స్ లో బాగానే చేశారు. అండ్ ఇంకా బీజిఎం విషయానికి వస్తే టోప్ సాంగ్స్ గానీ బీజిఎం గానీ చాలా బాగా కొట్టాడు మన ఎస్ఎస్ తమన్. ఓవరాల్ గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. ఎలా అనిపించింది మూవీ కామెంట్లో ఇవ్వండి. అండ్ డార్లింగ్ ఫ్యాన్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.